నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమాన్ని కావలి పట్టణంలోనే మాల మహానాడు, ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ సేవాదల్ సమైక్య కమిటీ మరియు నాయకులు కావలి పట్టణంలోని ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ చేసిన మేలులను వారు కొనియాడారు. ఈరోజు మన జాతి మొత్తం దళిత బహుజనులందరూ కూడా ఐక్యంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వాళ్ళ చూడడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాలందరికీ కూడా కావలి డివిజన్ బాల మహానాడు మరియు అంబేద్కర్ విగ్రహాల కమిటీ మరియు ఏపీ దళిత బహుజన సమైక్య అంతా సైనికులందరిలో ఈరోజు ఆయన వేడుకలు మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేమందరం కూడా ముస్లిం మైనార్టీస్ కానీ, ఏపీ దళిత బహుజనులు కానీ, మన సముదాయ సైనికులు కానీ, కావలి మాల మహాన్ తరఫున మేమందరం ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలు కొనసాగించాలని మేము తీవ్రంగా కృషి చేస్తామని తెలియపరుస్తున్నాం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఆయనకి దళిత సంఘాలు, మాల మహానాడు, సమతా సైనిక దళ్ళు మరియు బహుజనవాదులందరూ కూడా ఆయన విగ్రహానికి మాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అయితే భారత రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని రచించి భారత ప్రజలకు ప్రజాస్వామ్య అందరూ కూడా స్వేచ్ఛ, సమానత్వం, సాధారణత్వం ఉన్నాయంటే ప్రధానంగా ఆయన ఎంతో శ్రమపడి రాసిన రాజ్యాంగం ద్వారా ఈరోజు అందరం కూడా ఈ హక్కులను పొందుతున్నాం. కాబట్టి భారతదేశం మొత్తం, భారత జాతి మొత్తం ఆయన్ని ఈరోజు గుర్తించుకొని ఆయనకి ఘనంగా నివాళులర్పించాల్సిన సమయం ఉన్నది. ఎందుకంటే ఈరోజు స్వేచ్ఛగా మనం అందరం భారత పౌరులు అందరూ జీవిస్తున్నామంటే ఆయన కల్పించిన రాజ్యాంగం ద్వారా మనకు హక్కు కల్పించని మనం చెప్పుకోగలం. అదేవిధంగా మత సామరస్యం, కుల మతాలకు అతీతంగా అందరూ కూడా సమానమైన హోదాలో ఉండాలని ఆయన ఆశించి ఆ ప్రకారంగా రాజ్యాంగం రాశాడు. కాబట్టి ఆ యొక్క రాజ్యాంగం కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ప్రజాస్వామ్యవాదులందరికీ, రాజ్యాంగం మీద గౌరవించేవాళ్ళందరికీ కూడా అవసరం ఉందని తెలియజేస్తున్నాం. కాబట్టి మనందరం కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా, రాజ్యాంగం ద్వారా వచ్చిన మన హక్కుల్ని మనం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేసి హక్కులు కల్పించుకోవాలని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా దళిత సంఘాలకి, మాల మహానాడుకి, సమతా సైనిక దళ్ళు, ఇతర సంఘాలకు కూడా మేము ఆ తల్లిలో చేతులు తెలియజేస్తున్నాం. నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, యావత్ భారతదేశం మొత్తం కూడా రోజు భారత రాజ్యాంగాన్ని మొత్తాన్ని కూడా ఎంపిక చేసిన వ్యక్తి. కానీ ఇందులో సంబంధించిన మన హక్కులు కాపాడుతున్న వ్యక్తుల్లో కూడా మనం చాలా విఫలమవుతున్నాము. అందరికీ చెప్తా ఉన్నాం, ఇక్కడ ఏదైనా కూడా మన హక్కు మనం కాపాడుతున్నానికి ఒక ఏప్రిల్ 14 రోజులు డిసెంబర్ 6 మాత్రం మనం ఇక్కడ సమావేశం అవుతున్నాం. కానీ మిగతా వాడు మామూలు చాలా పోతున్నాం. కాబట్టి మనందరం కలిసి కూడా మన హక్కులు కోరుకోవడం విషయం ఎంతైనా ఉందని చెప్పని కూడా మొత్తాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను.